భగవద్గీత ద్వితీయ అధ్యాయము 57వ శ్లోకము. యః సర్వత్రానభిస్నేహస్తత్త ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యః ఎవడు సర్వత్రా అన్ని చోట్లను అనభిస్నేహ స్నేహము లేనివాడై తత్ దానిని ప్రాప్య పొంది శుభ అశుభం మంచిని చెడును నా అభినందతి ప్రశంసింపడు నద్వేష్టి ద్వేషింపడు తస్య అతని యొక్క ప్రజ్ఞ సంపూర్ణ జ్ఞానము ప్రతిష్ఠితా స్థిరమయ్యుండును. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై యుండును. భాష్యం. భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదియోనొకటి సంభవించుచుండును. అట్టి భౌతికములైన ఒడదొడుకులచే కలతనొందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యమునందు స్థిరుడైన వాడని అవగతము చేసుకొనవచ్చును. భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండియుండుట చేత ఈ జగత్తున జీవించి ఉన్నంతకాలము మంచి చెడులలో ఏదియోనొకటి సంభవించుచునే యుండును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొని యుండువాడు ద్వంద్వరహితుడైన శ్రీకృష్ణుని గూర్చియే సదా స్మరించుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పారిభాషికముగా సమాధి ఎనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి అందు మానవుని నెలకొల్పగలదు. జై శ్రీకృష్ణ.